హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీట్రూట్ టిక్కీస్. ఈ బీట్రూట్ టిక్కీస్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బీట్రూట్ని, పెద్ద సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకోండి. దీనికి రెండు వైపులా ఉన్న సైడ్స్ని కట్ చేయండి. ఇప్పుడు బీట్రూట్కి పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా పీలప్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు గ్రేటర్ సహాయంతో ఈ బీట్రూట్ని మీడియం సైజు హోల్స్ ఉన్న వైపు తురిమేసుకొని తీసుకోండి. ఇలా బీట్రూట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని దీనిని రెడీగా పక్కనుంచండి. ఈ టిక్కీస్ అనేవి ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా పిల్లలకి చాలా త్వరగా 5-10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ తురుముని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న పొటాటోని బాగా ఉడికించేసుకొని పైన పొట్టు మొత్తాన్ని తీసేసుకొని దీన్ని కూడా ఇలా చేతితోటి బాగా నలిపేసి తీసుకోండి. మీరు కావాలనుకుంటే దీన్ని గ్రేట్ చేసుకొని అయినా కూడా తీసుకోవచ్చండి. ఇలా బంగాళదుంప మొత్తాన్ని కూడా ఈ విధంగా నలిపేసుకొని దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి శనగ కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకోండి. అలాగే శనగ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే శనగ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు బియ్యపిండిని కూడా వేసుకోండి. మీకు బియ్యపిండి అనేది అందుబాటులో లేకపోతే కార్న్‌ఫ్లోర్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా టిక్కీలు ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన సైజులో టిక్కీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ రౌండ్గా ఇలా చుట్టేసుకొని ఆ తర్వాత అరచేతిలోకి వేసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేసినట్లుగా చేయండి. టిక్కీలు అనేవి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండేట్లుగా చూసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇలానే అన్ని టిక్కీస్ని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఈ టిక్కీలు అనేవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇలా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని ఇలా కొంచెంగా వేసుకుంటూ ఒకసారి ఇలా గరిటెతోటి స్ప్రెడ్ చేసినట్లుగా చేయండి. ఇలా ఆయిల్ మొత్తాన్ని కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక్కో టిక్కీని వేసుకుంటూ ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్నింటిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఒకవైపు బాగా ఫ్రై చేశాక వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా లోపల పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే మనకి టిక్కీలు అనేవి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోయి చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కానివ్వండి, అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే పైన అనేవి మాడిపోయి లోపల పచ్చిగానే ఉండిపోతాయండి. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
అంతేనండి. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే బీట్రూట్ టిక్కీలనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ టిక్కీలని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని ఈ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. చూడండి, ఈ బీట్రూట్ టిక్కీలని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.